నమస్తే అందరికి. రోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అవ్యక్తదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్రక పరిదేవన. మన ఆత్మ గురించి నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. మన వేదాంతాలు కూడా అంతే. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. మన వేదాంతాలు నమ్మని వాళ్ళని మనం నాస్తికులు అంటాం. వాళ్ళ ప్రకారం మనకి ఆత్మ అనేది లేదు, మనది ఒక శరీరం. అది శరీరం ఉన్నంతకాలం పనిచేస్తుంది, కానీ ఆ శరీరానికి మరణం తప్పదు అని అందరికీ తెలిసిందే. ఆత్మ ఉంది అని నమ్మిన వాళ్ళు కూడా శరీరం అనేది ఒక వస్తువు, బట్టలు లాంటిది ఆత్మకి. అందుకు ఈ శరీరం కూడా దేహం కాబట్టి దీని గురించి ఆలోచించుకోదు. ఏ విధంగా చూసుకున్నా మన దేహం అనేది పోతుంది, ఎప్పుడోసారి మరణం తప్పదు, మన దేహం పోతుంది. అందుకు దాని గురించి మనం దుఃఖించకూడదు. అలాగే అర్జునుడు కూడా కౌరవుల దేహము అంటే వాళ్ళు చనిపోతున్నారని చెప్పి దుఃఖించకూడదు. ఇంకా వాళ్ళ పాపాలకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పి అనుకోవాలి. ఆ విధంగా బాధపడకూడదు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తారు. అదే శ్లోకం యొక్క భావం. కృష్ణ కృష్ణ.